హే గాయ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో తెచ్చానమాట. సో మన ఛానల్ అయితే కొత్త ఛానల్ అనమాట, ఓయి సన్నీ డే ఛానల్ అనమాట. సో దీంట్లో మనకి ఏం అప్డేట్ తెచ్చానంటే, నాకు 2024 లో బై బై అనమాట, 2025 కమింగ్ వస్తుంది అనమాట. సో దాంట్లో మానిటైజేషన్ అప్డేట్ అయితే కొత్తగా వచ్చింది. మానిటైజేషన్ అప్డేట్, సో కొత్తగా ఫ్యూచర్స్ అయితే వచ్చినాయి అనమాట. ఆ ఫ్యూచర్స్ ఏంటంటే, సో కొత్తగా అప్డేట్ అయితే ఉన్నాయన్నమాట. కొత్తగా అప్డేట్ ఏమి వచ్చింది, మానిటైజేషన్ పాలసీ ఏంటి, సో మానిటైజేషన్ అప్లై చేస్తే ఏమేమి కావాలి, సో ఏమి ఉండద్దు, మొత్తం అయితే వీడియోలు చెప్తాను. సో మొత్తం అయితే ఒక ఫ్యూచర్ అయితే వచ్చింది అనమాట. ఆ 6 అంటే ఒక 5-6 ఉంటాయన్నమాట. కొన్ని క్రైటీరియాస్ ఉంటాయన్నమాట, దాంట్లో ఫాలో కావాలి. ఆ క్రైటీరియాస్ కు ఫాలో అయితేనే కంప్లీట్లీ మనం సో మానిటైజేషన్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని అయితే ఉంటాయి, కొన్ని చెప్తాను. కంప్లీట్లీ ఒక ఫ్యూచర్ అయితే వచ్చింది, దాని గురించి అయితే కొన్ని చెప్తాను అనమాట. కంప్లీట్లీ దాన్ని 3 స్టెప్స్ అయితే ఆన్ చేసుకోవాలి. 3 స్టెప్స్ అయితే ఎక్కడ ఉంటాయంటే కంప్లీట్లీ వీడియో ఎండ్ వరకు చూడండి, కంప్లీట్లీ చెప్తాను అనమాట. సో కంప్లీట్లీ చెప్తాను. మానిటైజేషన్ కొత్తగా అయితే అప్డేట్ వచ్చింది, 2025 కమింగ్ అనమాట. సో ఎవరైతే మానిటైజేషన్ దగ్గరలో ఉన్నారో మొత్తం చెక్ చేసుకోండి ఏంటి. సో మొత్తం అయితే అడ్వాన్స్ ఫీచర్స్ ఏమైనా ఆన్ ఉన్నాయా, ఏం సెట్టింగ్ ఆఫ్ ఉంది, సో మానిటైజేషన్ కి ఏం తక్కువ పడుతుంది, సో స్ట్రైక్ ఉందా, ఏముందా అనేది మొత్తం చూసుకోండి. ఒకటైతే కొత్తగా అయితే అప్డేట్ వచ్చింది. అప్డేట్ ఏంటా అనేది ఇక్కడ వీడియోలో చెప్తా చూడండి. స్క్రీన్ కి అయితే ఆన్ చేస్తాను. ఆ అడ్వాన్స్ సెట్టింగ్ అనేది కంప్లీట్లీ 3 స్టెప్స్ తో ఉంటాయి అనమాట. 3 స్టెప్స్ కి ఆన్ చేసుకున్నారనుకోండి, మానిటైజేషన్ అయితే అయిపోతుంది. కొత్తగా అయితే అప్డేట్ వచ్చింది, కంప్లీట్లీ 2025 అప్కమింగ్ అనమాట. కంప్లీట్లీ సో మీరు చూడండి అనమాట, వీడియోలో చూడండి, కంప్లీట్ మీకు అయితే అర్థమవుతుంది. ఓకే, స్క్రీన్ కి అయితే ఆన్ చేస్తాను. గాయస్, ఇక్కడ మనకైతే స్క్రీన్ కి అయితే ఆన్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి, 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. ఓకే, అందరికి తెలిసిన విషయమే, 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, 4000 వాచ్ టైం కావాలి. ఓకే, అందరికి తెలిసిన విషయమే. అండ్ లేకుంటే 10 మిలియన్ వ్యూస్ కావాలి షార్ట్స్ లో అన్నమాట. 10 మిలియన్ వ్యూస్ అయితేనే అండ్ ఇక్కడ 1000 సబ్స్క్రైబర్స్ అయితేనే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోతుంది. అందరికి తెలిసిన విషయమే, అందరికి ఈ మధ్యలో అయితే అందరికి తెలిసిన విషయమే. ఛానల్ పెట్టిన వాళ్ళకి అందరికి తెలిసిన విషయమే. 4000 వాచ్ టైం కంప్లీట్ కావాలి, 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. సో అది కంప్లీట్ అయితేనే మనకు మానిటైజేషన్ అవుతుంది. అందరికి తెలిసిన విషయమే, ఇట్ ఈస్ ట్రూ అనమాట. ఓకే, ట్రూ అంటే అందరికి నిజంగానే తెలిసిన విషయం అనమాట. అండ్ ఇక్కడ మనకు కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి అనమాట, కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో 2025 అప్కమింగ్ లో మనకైతే కొన్ని అప్డేట్ అయితే వచ్చినాయి. అప్డేట్ ఏంటో ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఈ లింక్ అనేది నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో అక్కడ వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. సో అక్కడ వెళ్ళి చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకు చూడండి, వాట్ యువర్ నీడ్ అండ్ జాయిన్, వాట్ యువర్ నీడ్ టు జాయినింగ్ అంటున్నారు అనమాట. జాయిన్ అవుతున్నారు కదా, సో మనకి ఏమేమి అవసరం పడతాయని వాళ్ళు ఇక్కడ అడుగుతున్నారు అనమాట. ఇక్కడ చూడండి, ఫాలో మీ అంటున్నారు, యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ పాలసీస్. ఓకే, సో ఇక్కడ మనకి ఇక్కడ మొత్తం అయితే అడుగుతున్నాం, దిస్ ఆర్ ఏ కలెక్షన్ ఆఫ్ పాలసీస్ అండ్ గైడ్ లైన్స్ దట్ అలౌ యూ టు మానిటైజ్ ఆన్ యూట్యూబ్ అగ్రిమెంట్ విత్ యూట్యూబ్ అని ఇట్లా అంటున్నారు కదా. సో ఇట్లా అంటున్నారు కదా. మనకి ఇక్కడ సెకండ్ వన్ ఏమంటున్నాం, లైవ్ ఇన్ కంట్రీ రికగ్నైజ్. మనం ఏ కంట్రీలో ఉంటున్నాం, కంప్లీట్లీ ఒక లైవ్ అయితే తీయాల్సింది ఉంటుంది అనమాట. మనకు 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక లైవ్ తీస్తాం అనమాట. సో ఎవరైతే లైవ్ తీయని వాళ్ళు ఉంటారో లైవ్ కంప్లీట్లీ పెట్టండి. ఇక్కడ మనకు కంట్రీ చూపిస్తుంది. ఇక్కడ మనం ఇప్పుడు నేను ఇక్కడ ఉంటున్నా అండి. సో ఇక్కడ ఉంటున్నా కదా, సో నేను లైవ్ పెడతా ఉంటే ఏమైతాయంటే, ఫస్ట్ ఇప్పుడు మానిటైజేషన్ కాకముందు కంప్లీట్లీ ఒక లైవ్ తీయాలన్నమాట. సో లైవ్ తీసిన తర్వాతనే కంప్లీట్లీ మనకు అనేది కంట్రీ అనేది సెలెక్ట్ అయిపోతుంది అక్కడ. ఓకే, సో అదొక మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇక్కడ మనకు థర్డ్ మంది ఏమంటుంటే, హ్యావ్ నో యాక్టివ్ అంటున్నారు, కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అని అంటున్నారు, ఆన్ యువర్ ఛానల్ అని అంటున్నారు. సో ఇట్లా కంప్లీట్లీ మనకు స్ట్రైక్ ఉండద్దు. మనం ఏదైతే తప్పు చేస్తాం, కమ్యూనిటీ స్ట్రైక్ గినా అండ్ కాపరేట్ స్ట్రైక్ అన్నా ఏదైనా కానీ కంప్లీట్ స్ట్రైక్ గినా వస్తే మనం 90 డేస్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకే, అది కంప్లీట్లీ అందరికి తెలిసిన విషయమే. స్ట్రైక్ వస్తే మానిటైజేషన్ కాదు. సో ఎవరికి తెలియదు. సో తెలియని వాళ్ళకు ఈ స్ట్రైక్ గినా ఉంటే సో మనం అక్కడ తెలుసుకోవచ్చు. అండ్ మనం క్రోమ్లో వెళ్ళిన తర్వాత అండ్ whitestore.com లాగిన్కి ఓకే ఇస్తే మన క్రోమ్లో డెస్క్టాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనం అక్కడ స్ట్రైక్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో అక్కడ తెలుసుకొని స్ట్రైక్ లేకుంటే మానిటైజేషన్ చేసుకోవచ్చు. అది థర్డ్ వన్ అనమాట. అండ్ ఇక్కడ మనకు ఫోర్త్ వన్, మేక్ షూర్ దట్ 2 స్టెప్ వెరిఫికేషన్. మన మొబైల్ నెంబర్లో వెరిఫికేషన్ చేసుకోవాలి. అంటే లైక్ అన్ని పాస్వర్డ్ అవన్నీ ఉంటాయన్నమాట. సంథింగ్ మొబైల్ నెంబర్ ఇచ్చి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత 2 స్టెప్ వెరిఫికేషన్ అనమాట. కంప్లీట్లీ అది వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే మానిటైజేషన్ సింబల్ అనేది అప్లై నో అని వస్తుంది కదా, అది ఎనేబుల్ అవుతుంది అనమాట. సో అది ఆన్ చేసుకునే బటన్ అనేది చూపిస్తుంది అనమాట. సో అది కంప్లీట్లీ అండ్ మనం ఇక్కడ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకే, అది ఒకటి మెయిన్ థింగ్ అనమాట. ఇక్కడ మనకి 5th మంది మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే, ఇక్కడ హ్యావ్ యాక్సెస్ టు అడ్వాన్స్ ఫీచర్ అంటుంది. అడ్వాన్స్ ఫీచర్ మనకి ఇది కొత్తగా అయితే వచ్చింది ఇక్కడ. సో ఇంతకుముందు మనకి ఇది లేకుండే 5th మంది కంప్లీట్లీ మనకైతే వచ్చేసింది అనమాట. 2025 లో మనకైతే వచ్చేసింది అడ్వాన్స్ ఫీచర్. సో అడ్వాన్స్ ఫీచర్ అయితే అందరికీ తెలిసిన విషయమే. అడ్వాన్స్ ఫీచర్ అంటే ఏంటిది, 3 స్టెప్స్ అయితే ఆన్ చేసుకోవాలి. 3 స్టెప్స్ ఆన్ చేసుకుంటేనే మనకు అది అడ్వాన్స్ ఫీచర్. అంటే లైక్ థంబ్నెయిల్ అండ్ మొత్తం అయితే డిస్క్రిప్షన్ మొత్తం పెట్టుకోవచ్చు అనమాట. ఇవి 3 స్టెప్స్ అయితే
ఈ అడ్వాన్స్ ఫీచర్ ఉంది కదా, దీని మూడు ఉంటాయి అనమాట. సో కంప్లీట్లీ ఆన్ చేసుకున్న తర్వాతనే మనకు అది కంప్లీట్లీ ఆన్ అవుతాయి అనమాట. ఇక్కడ చూపిస్తాను అడ్వాన్స్ ఫీచర్ అంటే ఏంటనేది. అవి టూ అడ్వాన్స్ ఫీచర్ అంటుంది కదా, ఆన్ యూట్యూబ్ అంటుంది కదా, కంప్లీట్ అది ఎలా ఆన్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను అండ్ ఇక్కడ చూపిస్తాను. క్రోమ్ లో డెస్క్టాప్ లో ఓపెన్ చేసుకున్నానమాట. ఇక్కడ చూపిస్తాను. అండ్ ఇక్కడ మనకు www.whitestore.com whitestore.com లాగిన్ కొకేస్తే మనకు డెస్క్టాప్ అనేది కంప్యూటర్ ఎలా లాగిన్ అవుతుందో సో మనకి ఇలా సేమ్ టు సేమ్ ఇక్కడ లాగిన్ అవుతుంది అనమాట. గాయస్ ఇక్కడ చూడండి డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటుంది కదా, కంప్లీట్లీ మీకు ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అందరికి తెలియదు అనమాట. సో సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది. మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రైక్ ఉంటే ఎక్కడ చూసుకున్నాను ఇక్కడ చూపిస్తాను చూడండి. స్ట్రైక్ ఉంటే ఇక్కడ చూసుకుంటాను అనమాట. స్ట్రైక్ ఉంటే ఇక్కడ కనిపిస్తుంది. ఆరెంజ్ లేదా రెడ్ బాక్స్ లో కనిపిస్తుంది. స్ట్రైక్ అని వస్తుంది. సో అట్లా వస్తుంది కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది. ఎవరికైనా తెలియకుంటే ఇక్కడ స్ట్రైక్ వస్తుంది, చూసుకోండి. ఓకే అట్లా అనమాట. అండ్ ఇక్కడ మనకు సో సెట్టింగ్ ఐకాన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది సెట్టింగ్ ఐకాన్. సెట్టింగ్ ఐకాన్ ఇక్కడ ఉంది, డౌన్ లో ఉంది అనమాట. సో ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. సో ఎవరికి తెలియకుంటే ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ ఉందా, సో ఇట్లా ఉందా, దీనికి ఓకే వేసుకోండి. సింప్లీ ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ అడ్వాన్స్ ఫ్యూచర్ అన్నా కదా, అడ్వాన్స్ ఫ్యూచర్ కొత్తగా వచ్చింది 2025 అప్కమింగ్ అని చెప్పాను కదా. సో కమింగ్ అన్నమాట. సో ఇక్కడ మనకు జనరల్ ఉంది, చాలా ఉంది. సో ఛానల్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ సింప్లీ సెకండ్ వన్ అన్నమాట. అండ్ ఇక్కడ జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను. ఇక్కడ చూడండి మన ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది, అడ్వాన్స్డ్ సెట్టింగ్ ఉంది కదా, అండ్ ఇక్కడ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ ఉంది గాయస్ ఇక్కడ చూడవచ్చు. అండ్ థర్డ్ వన్ ఓకే వేసుకోండి. అండ్ ఇక్కడ థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు 1 2 3 ఉన్నాయి చూడండి. మొత్తానికి 3 ఇనేబుల్ చేసుకున్నాలి. ఓకే నేను ఆల్రెడీ 2 ఇనేబుల్ చేసుకున్నాను. థర్డ్ వన్ది నేను ఇనేబుల్ చేసుకున్నాను. వీడియో వెరిఫికేషన్ ఉంటుంది అన్నమాట. వీడియో వెరిఫికేషన్ అనేది మనకు ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎక్కడ మెయిల్లో ప్రొవైడ్ చేస్తారు. మెయిల్లో ప్రొవైడ్ చేసిన తర్వాత మనం ఒక దానికి ఓపెన్ చేసిన తర్వాత లింక్ ఓపెన్ చేసిన తర్వాత సో మనకు అది వీడియో వెరిఫికేషన్ అడుగుతుంది. సో ఇట్లా వీడియో వెరిఫికేషన్ చేసిన తర్వాత వీడియో వెరిఫికేషన్ అనేది విత్ ఇన్ 24 hours తర్వాత మనకు అది వెరిఫికేషన్ అయిపోతుంది. అండ్ మనకు సక్సెస్ఫుల్ అని వచ్చింది అనమాట. సో మనకి ఇది ఇనేబుల్ అయితే కాలేదు. సో ఇనేబుల్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ వన్ అయితే ఇనేబుల్ అయిపోయింది. అండ్ సెకండ్ వన్ కూడా ఇనేబుల్ అయిపోయింది. ఈ థర్డ్ వన్ ఉంది కదా, ఈ థర్డ్ వన్ అయితే ఇనేబుల్ కాలేదు. సో ఈ 3 స్టెప్ అనేది ఇనేబుల్ చేసుకోండి కంప్లీట్లీ. ఇదే కంప్లీట్లీ అనమాట అడ్వాన్స్ ఫీచర్ అంటే ఇదే అనమాట. 3 స్టెప్ కింద ఆన్ చేసుకున్నాను కూడా కంప్లీట్లీ మీరు మీ ఛానల్ అనేది మానిటైజేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ కంప్లీట్లీ ఇది 3 అయితే కంప్లీట్లీ ఆన్ చేసుకోవాలి. ఓకే 3 స్టెప్ అనమాట. ఇది ఒకటి ఇనేబుల్ అయిపోయింది, ఇది ఒకటి ఇనేబుల్ అయిపోయింది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇనేబుల్ అయితే కాలేదు. మనకు thumbnail పెట్టుకోరాదు, లేక అట్లా అనమాట. thumbnail పెట్టుకోరాదు, ఏం పెట్టుకోరాదు, అట్లా కంప్లీట్లీ ఇది ఇనేబుల్ చేసుకుంటేనే మనకు మానిటైజేషన్ అయితే అవుతుంది అనమాట. సో ఈ సింపుల్ ఇదే అనమాట. కొత్తగా అప్డేట్ అయితే వచ్చింది కంప్లీట్లీ. సో ఇవన్నీ చూసుకొని కాపీరైట్ ఉండద్దు. కాపీరైట్ ఉంటే ఏం కాదు కానీ స్ట్రైక్ ఉండదు. స్ట్రైక్ ఉంటే కంప్లీట్ మనకైతే మానిటైజేషన్ అయితే ఫెయిల్ అయితే పోతాయి. మళ్ళీ ఏం చేస్తారంటే ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే సో మనైతే టైటిల్ ఉంటుంది కదా, టైటిల్ రిపీట్ పెట్టకండి. ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేసేస్తారు కదా, సేమ్ వీడియో తీస్తారు కదా, టైటిల్ రిపీట్ పెట్టకండి. టైటిల్ రిపీట్ పెడితే ఏమవుతుంది, రీయూజ్ కంటెంట్ వస్తుంది. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. రీయూజ్ కంటెంట్ వస్తుంది. రీయూజ్ కంటెంట్ వస్తే మళ్ళీ విత్ ఇన్ మీకు 90 days లేదా 30 days అయితే వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అది కంప్లీట్లీ అట్లా వెయిట్ చేయకుండా మీరు ఏం చేస్తారంటే కంప్లీట్లీ సో టైటిల్ వేరేది పెట్టండి, జస్ట్ చేంజ్ చేస్తూ ఉండండి. రిపీట్ పెట్టకుండా చేంజ్ చేస్తూ ఉండండి. కంప్లీట్లీ మీకు అయితే మానిటైజేషన్ అవుతుంది. అట్లా అన్నమాట గైస్ కంప్లీట్లీ. సో ఎవరైతే కొత్తగా ఉన్నారో ఆడియన్స్ తెలియదు అనమాట. కొత్తగా ఫీచర్స్ అయితే ఇప్పుడు చూపించాను కదా, కొత్త ఫీచర్స్ అయితే తెలియదు అనమాట. సో అడ్వాన్స్ ఫీచర్ అంటే ఈ 3 అయితే ఇనేబుల్ చేసుకుంటే కంప్లీట్లీ మీకు అయితే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థం అవ్వకుండా ఇంతవరకు వీడియో చూసింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.